అందరికీ శనార్థి. ఇక మీ నర్సయ్య తాత రానే వచ్చిండు. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత, మధ్యన మోత. ఇక కానిద్దాం, సురువు చేద్దాం. చలో, ముందుగాల మహాపత్రిక వచ్చింది. మహాపత్రికలో మరి ఏం రాసుకొచ్చిర్రు, ఏంది ఏం కథ? మోహన్ బాబుకు గట్టి దెబ్బ. మోహన్ బాబు కాదు, పెదరాయుడు. ఊళ్ళే జనమందరికీ తీర్పు ఇస్తాడు, తీర్పు చెప్తాడు. ఇంట్లో పంచాయతీ మాత్రం తశ్వ చేసుకోడు. అంటే బయట పులి, ఇంట్లో పిల్లి. ఈ పంచాయతీ పాడైపోను గిట్టుంటా అదే పద్ధతి. మరి ఇప్పుడు ఎట్లా, ఏంది ఏం కథ అంటే ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు? ఓ అమ్మ, పెదరాయుడు ఏంది గిట్ట చేస్తుండు, పెదరాయుడు ఏంది గిట్ట చేస్తుండు, పెదరాయుని పని గిదేనా పెదరాయుని పని అనే కాడికి వచ్చింది కథ. చూడబోతేనే పేరు పెద్దరికం, కింద గది పెదరాయుడు. మరి ఈయన తీర్పు ఇటు జనాలు, ఇటు కొడుకులు. ఇక జల్పల్లి ఫామ్ హౌస్ కాడ చిన్న కొడుకు గౌరాల కొడుకు షాయ్ ఎక్కువ పోసి, బిస్కెట్లు ఎక్కువ కొనిచ్చి, ఎక్కువ గౌరవం చూపించి, ఎక్కువ ప్రేమ పంచి, ఎక్కువ అభిమానం పంచి, ఇక మరి కన్న కథలబడి చిన్న కొడుకుని పెంచితే ఆ కోడియాగా ఇప్పుడు మరలబడుతుంది. ఎందుకు మరలబడుతుంది? మోహన్ బాబు సంపాదించిన ఆస్తిలో మరి నాకు ఎందుకు సమాన వాటా ఇస్తలేరు అనేది కోడియాగా తారాడుతుంది. ఎవరు? మంచు మనోజు. ఇప్పుడు మంచు వారింట మంట ఇది దేశం వెలుపున ఎల్చిపారుతుంది. ఈ మంటను మరి పెదరాయుడు ఎందుకు మరి ఈ కొడుకును ఆ కొడుకును, మంచు మనోజును మంచు విష్ణును పిలువనంపి, కొడుకులారా మీకు ఇది పద్ధతి కాదు. షెడ్డో పడ్డో మనం ఇంతో అంతో పేరు తెచ్చుకుంటాం, సినిమా హీరోలం అయినాం, మనకు అభిమాన సంఘాలు ఉన్నాయి, మనకు ఎంతోమంది లక్షల మంది అభిమానులు ఉన్నారు, కోట్ల మంది మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. మనం ఈ తరీకన వ్యవహారం చేసి బయటపడితే ఏమన్నా ఉద్ధారకం ఉంటుందా కొడుకులారా అని ఈ పెదరాయుడు ఎందుకు ఇక్కడ కొడుకులను విలువనంపి షెడ్డో పడ్డో మాట్లాడుకుంటలేడు, తీర్పు ఇస్తలేడు మంచు మనోజు విష్ణు. ఇక సినిమాలలోనేమో నీ దండం పెడితే అబ్బా తీర్పు అంటే తీర్పేరా, చక్కని తీర్పిచ్చిండు. కళ్ళబొల్లి మాటలకు మోసపోకుండా, ధర్మానికి న్యాయానికి సత్యానికి జీవం పోసుకుంటా, ఆడి తప్పకుండా పలికి బొంకకుండా, న్యాయంగా నీతి నిజాయితీగా ఆనాడు 14 ఏళ్ళు వనవాసం వెళ్ళిన శ్రీరాముని కంటే పెదరాయుడు ఎంత నీతిగా ఉన్నాడేమరో, ఎంత నీతిగా తీర్పిచ్చిండేమరో అని మనం పెదరాయుడు సినిమాలో తెలుసుకున్నాం. కానీ ఇవాళ ఇదే జనాలు ఇవాళ పెదరాయుడి మీదకి మరలబడుతున్నారు. ఏం తీర్పే నీ తీర్పు? ఇంట్లో వ్యవహారము చక్కబెట్టుకోనివి నువ్వు బయట వ్యవహారం ఏం చేస్తావు? ఇక నువ్వు బయట ఏం తీర్పిస్తావు? మోహన్ బాబు పెదరాయుడు మోహన్ బాబు అని సోషల్ మీడియాలో మన్ను దుమ్ము పోస్తుర్రు ఈ పెదరాయుడి మీద. కొడుకులను నువ్వు చేతులకెళ్ళి జారగొట్టుకొని, నువ్వు కొడుకులకే నువ్వు తీర్పు ఇయ్యలేక కొడుకులే నీ మాట వింటలేరంటే ఇక మరి నువ్వెంత అనే కాడికి వచ్చింది కథ. మొత్తానికి ఇలా పంచాయతీ కోర్టు దాకా పోయింది, ఆడికి పోయింది, ఈడికి పోయింది. ఎట్ట చేస్తారో ఏం కథో కానీ మళ్ళీ బయటకు వచ్చింది తెర మీదకి ఈ పంచాయతీ. మళ్ళీ ఎన్ని రోజులు ఈ పంచాయతీ కొనసాగుతుందో మునుముందు చూద్దాము. ఇలా పంచాయతీ ఒడవని చరిత్ర అయిపోయింది సమాజంలో. ఇప్పటికైనా మోహన్ బాబు పెదరాయుడు జర్రంతా మరి ఎట్ట చేసుకుంటావో ఏం కథో కానీ ఇప్పుడు నిన్ను చూసి ఇంకొకరు నేర్చుకునే కాడికి వచ్చింది కథ. నీ కొడుకులా నిన్ను చూసి ఇంకొకరు నేర్చుకునే కాడికి వచ్చింది కథ. తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికైనా నీ కొడుకులా అద్దులో పెట్టుకో, నీ కొడుకులా నీ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఏం చేసుకుంటావో, ఏ రకంగా లోపటంగా తీర్మానం చేసుకుంటావో పంచాయతీ తీర్మానం చేసుకొని జర్రా ఈ మీడియా వాళ్ళ కంట్లో కూడా పడకుండా చేసుకోరు మీ పంచాయతీ. ఇది ఇంతింత మాత్రం గాలి గతర అయిపోయింది మీ పంచాయతీ. చలో.